హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మీతో ఉన్నది మీ సుమ. వెల్కమ్ టు రామకృష్ణ త్యారో. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, నేను చెప్పేది జనరల్ రీడింగ్ అండి. 30% ఆర్ 50% రిజల్ట్ అయితే కదా మీది, లేకపోతే లిమిట్ అది మీది అని అర్థం. ఇంకోటి వచ్చేసి నేను చెప్పేది జనరల్ రీడింగు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మీ రీడింగ్, మీ పర్సనల్ ఏందో మీరు తెలుసుకోండి. ఓకే, ప్రజెంట్ ఈరోజు మన కంటెంట్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లున్నాయి. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లున్నాయి. ఓకే, చూసేద్దాం. మరి గట్ల ఇంకో ముచ్చట ఏంటంటే ఈ మధ్యన డే బై డే చేయడం అవుతుంది. అంటే రెగ్యులర్గా చేస్తున్నాను, డే బై డే చేస్తున్నాను. వెదర్ బాగాలేదు, సో వెదర్ పడది కాబట్టి చేస్తున్నాను. ఇక మీరు ఎవరి కోసమైతే ఈ వీడియో చూస్తున్నారో ఇది వాళ్ళ కోసమే అని మీరు తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరు సపోర్ట్ చేసే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను చెప్పిన కదా, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ ఎనర్జీస్, ప్రజెంట్ ఈ రోజటి ఎనర్జీస్ అంటే ఇప్పుడే, ప్రజెంట్ అంటే ఇప్పుడు, ప్రజెంట్ అంటే ఇప్పటి ఎనర్జీస్ ఎట్లున్నాయి చూసేద్దాం. మరి లేట్ అయింది, వెళ్ళిపోతాం వీడియోలో. అక్క చిట్టన పోతున్న ఇవ్వాలని అనుకోవద్దు, ఎందుకనంటే కొంచెం కోల్డ్ తెలుసు కదా ఎప్పటికి ఉండేది. కాకపోతే వెదరు సహకరిస్తలేదు. వెదర్ ఎట్లుంది, వర్షాలు ఫుల్ పడుతున్నాయి మా సైడ్ తెలంగాణలో. మరి మీ సైడ్ కూడా ఎట్లా పడుతున్నాయో చెప్పు, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక రిజల్ట్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓం నమ శివాయ అని చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓం నమ శివాయ. అరే వీళ్ళు తొందరగా తీస్తున్నందుకేమో, మీతో ముచ్చట పెట్టినందుకేమో కార్డ్స్ అంటే ఎగిరి పడుతున్నాయి. ముచ్చట పెడతారు నన్ను కాదు, ఓపిక ఉంటే ముచ్చట పెడతా, ఓపిక లేదు కదా గట్లా. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఓకే, కార్డు కనిపిస్తుందా? ఓకే, మీ పర్సన్ మీ గురించి, మీ పర్సన్ అంటే మీరెవరి గురించి రెండు వచ్చిందని రియలేం కాబట్టి సరే. మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. అరే రెండు వస్తాను అయ్యాలి కార్డు. ఉపదేశం మీ పర్సన్కి ఇద్దరేమి. ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ ఎనర్జీస్ ఎట్లున్నాయి చూసేద్దాం. మరి ద హెరఫెంట్ మీ పర్సన్ అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకోసం ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీ పర్సన్ దృష్టిలో మీరైతే ఒక తల్లి స్థానంలో, అమ్మ స్థానంలో, అక్క స్థానంలో, చెల్ల స్థానంలో, భార్య స్థానంలో, అన్ని స్థానాలను భర్తీ చేసి అయితే ఉన్నారని ఇక్కడ చూపిస్తుంది. మరి మీ పర్సన్ ఆలోచనలు ఎట్లున్నాయి చూద్దాం. ఓకే, ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నానంటే పేజ్ ఆఫ్ వాన్స్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. మైబీ మీకు దూరంగా ఉండాలి ఇక్కడ అయితే చూపిస్తుంది. మీతో సెలబ్రేషన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు. డబ్బుల కోసం కష్టపడే వ్యక్తిత్వం గల మనిషి, వ్యక్తిత్వం ఉన్నోళ్ళు
ఉన్న ఆమె డబ్బుల కోసం కష్టపడుతున్నారు, బాగా కష్టపడుతున్నారు. అండ్ నా జీవితంలో మార్పులు చేర్పులు ఎప్పుడు వస్తాయి, నా జీవితంలో నాకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది అని అనుకుంటున్నారు. కోర్టుపరమైన వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి తీరేయా అని కూడా టెన్షన్ పడుతున్నారు. జస్టిస్ కార్డ్ అయితే వచ్చింది. ఖచ్చితంగా మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరుకుతుంది. మీ పర్సనల్ ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు అన్నీ ఉన్నామని ఎవరు లేని స్థితిలో ఒక్కరు అయిపోయారు పరిస్థితి. దీనంగా వన్ మెన్ ఆర్మీ అంటే ఒక్కలే 10 మందిలాగా ఫైట్ చేసుకోవాలి. తనకంటూ సపోర్ట్, తనకంటూ బ్యాలెన్స్డ్గా చేసుకోవడానికి వెనుక పట్ల సపోర్ట్ ఏం లేకుండా పోయింది. నెక్స్ట్ వచ్చేసి క్వీన్ ఆఫ్ సార్డ్స్. ఒక ఏమంటారు, లేడీ కావచ్చు అండ్ మెన్ కావచ్చు, వాళ్ళ ప్రాబ్లంలో ఇరుక్కపోయి అయితే ఉన్నారు మీ పర్సన్. అందులోంచి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి అయితే వెతుక్కుంటున్నారు, దారి వెతుక్కుంటున్నారు. ఇక్కడ ద హెర్మిట్ వెతుకుతున్నారు. నేను ఎట్లయితే నా పార్ట్నర్ని, నా పర్సన్ని నేను రీచ్ కావాలి. మైబీ మీకు డిస్టెన్స్లో ఉన్నట్టున్నారు, కార్డ్స్ పరంగా చూస్తే తెలుస్తుంది. ఎట్లయితే రీచ్ కావాలి, ఈ గోస ఎన్ని రోజులు పడాలి అని చెప్పేసి అయితే బాధనైతే పడుతున్నారు, వెతుక్కుంటున్నారు. అండ్ 2 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, రావడానికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, కానీ వస్తారు ఖచ్చితంగా. క్వీన్ ఆఫ్ వాన్స్ మీరు కూడా ఎదురు చూస్తున్నారు, కాకపోతే ఏదో బాధ తెలియని గిల్టీనెస్ అట్లాంటి కొంచెము సాడ్నెస్లో అయితే ఉన్నారు. మీ పర్సన్ అయితే దృష్టిలోనైతే మీరు ద ఎంప్రెస్ అంటే ఒక రాణి లెవెల్లోనైతే అయితే ఉన్నారు. రాణిలాగా అంటారు కదా, ఎంప్రెస్ అంటే ఇంకా దానికి మించిన స్థానం ఏముందండి. ఎంప్రెస్ మీ పర్సన్ దృష్టిలో మీరు ఒక ఎంప్రెస్ లాగా ఉన్నారు. ద మెజిషియన్ లాగా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు, అన్ని కోణాలకించి ఆలోచిస్తున్నారు. మేబీ నేను చెప్తున్నా కదా, మరి కోర్టు కేసులు ఉన్నాయా, మరి ఇంకేమైనా కేసులు, సంథింగ్ ఏదో సమస్యల వల్ల సతమతమవుతారు, డబ్బుల కోసం కష్టపడుతున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అండ్ ఇక్కడ మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు, కాకపోతే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటే డబ్బుల కోసం కష్టపడుతున్నారు. జస్టిస్, నాకు ఇప్పుడు న్యాయం జరుగుతుంది, నేను అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతాను ఆలోచిస్తున్నారు. ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ ఒక్కలే అయిపోయారు, సింగిల్గా కష్టపడుతున్నారు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో మెన్ ఆర్ ఉమెన్ ఎవరో అయితే ఉన్నారు, వాళ్ళు శాసిస్తున్నారు. వాళ్ళ గురించి బయటపడడానికి కోర్టు వ్యవహారాల మరి ఏంటి గొడవల జరుగుతున్నాయి సంథింగ్. ఇక్కడ దాంట్లోంచి బయటపడడానికి ద హెర్మెట్ వెతుక్కుంటున్నారు. ఏతో దొరుకుతుంది, ఏ దారి దొరుకుతుంది, ఎట్లయితే బయటపడాలని చెప్పేసి వెతుక్కుంటున్నారు. అండ్ 2 ఆఫ్ వాన్స్ వెయిటింగ్ ఎనర్జీ, ఇక్కడ కూడా వెయిటింగ్ ఎనర్జీ చూపిస్తుంది. మేబీ ఇప్పుడు రావడానికి కరెక్ట్ టైమా, వెళ్ళడానికి కరెక్ట్ టైమా కాదా నా పర్సన్ దగ్గరికి అని చెప్పేసి అనుకుంటున్నాను. క్వీన్ ఆఫ్ వాన్స్ అంటే ఇక్కడ వెయిటింగ్, ఇక్కడ మీరు కూడా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారని చెప్పేసి చూపిస్తుంది కార్డు. అండ్ వచ్చేసి ఇక్కడ ద ఎంప్రెస్ మిమ్మల్ని ఒక రాణి స్థానంలో చూస్తున్నారు. ఎప్పటికైనా ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని చేరుకుంటారని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అక్కడ నుంచి బయటపడడానికి మెజిషియన్ లెవెల్ ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే మీ దగ్గర లేరని క్లుప్తంగా సముదవుతుంది. నేనైతే ఆలోచిస్తారు, ఇక లవ్ ఉందా లేదా అక్క, మరి రీయూనియన్ లేదా ఉందా లేదా అక్క, మరి ఏంటి కలిసే ఛాన్సెస్ ఉన్నాయంటే 90% కాదు 99% ఉన్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 9 ఆఫ్ కప్స్ వచ్చింది, మీ గురించి ఆలోచనలు ఉన్నాయి, మీ మీద లవ్ ఉంది, కేరింగ్ ఉందంటే ఓకే. క్లారిఫికేషన్ తీసేసుకుందాం. గిరి ముచ్చట సంగతి అంతా అర్థమైందని అనుకుంటున్నా. గిట్లా ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఎనర్జీస్ ఎట్లున్నాయి చూద్దాం. ఓకే, అందుకే అప్పుడు 1 కార్డుది 2 కార్డ్స్ వచ్చినాయి. మరి 2 కార్డ్స్ వచ్చినప్పుడే చెప్పిన నేను ఇద్దరు ఏమి అని. మైబీ కావచ్చు. ఎస్ అని అవునన్న వాళ్ళు ఎస్ అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నాకు కూడా సమజ్ అవుతుంది. ఎప్పుడు లేదు ఈరోజు 2 కార్డ్స్ వచ్చినాయని, ఒకటి జీవొత్త 2 అన్నమాట కాదు ఉన్నమాటనే. బాటమ్ ఆఫ్ ద డెక్ ద సన్ కార్డ్. ముందు రోజులు అయితే మంచిగా మారబోతున్నాయి అయితే చెప్పగలుగుతా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు. ద ఎంపరరు అన్కండిషన్ లవ్, ఏస్ ఆఫ్ పెంటికల్స్,
అండ్ క్వీన్ ఆఫ్ కప్స్. ఒక నిమిషం అండి, అన్నిటికీ తీసినాక కదా క్లారిఫికేషన్ ఇచ్చేది. ఓకే, ఎస్. ఇక్కడ మీ పర్సన్ ఎప్పుడొస్తారా అని చెప్పేసి ఏందా అని చెప్పేసి మీరు కూడా ఆలోచిస్తున్నారు. దీన్ని అంతటి బట్టి నాకు ఒకటైతే సమజైంది, మీ పర్సన్ ఇంకో దగ్గర ఇరుక్కుపోయింది. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు, అమ్మ నాన్న సిచ్యువేషన్ కావచ్చు, లేదంటే ఇంకేదైనా సిచ్యువేషన్ కావచ్చు. మీ పర్సన్ అయితే ఇరుక్కపోయి ఉన్నాడని అయితే నేను పక్కగా చెప్పగలుగుతాను. ఓకే, క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎప్పుడు వస్తారు అని మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ ద ఎంపరర్. ఎంపరర్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంపరర్ అంటేనే ఈగోయిస్ట్ పర్సన్. కాకపోతే మీ పర్సన్ బయటకి ఏది చెప్పడానికి ఇష్టపడరు. ఇది ఇట్లా జరుగుతుంది, అది అట్లా జరుగుతుంది, నా మనసులో ఇది ఉంది అది ఉంది అని చెప్పడానికి అయితే ఇష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి అయితే కాదని ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్కి మీకు ఉంది, మీ పర్సన్కి ఉంది. నేను ఎవరిని సపరేట్ చేసి చెప్పట్లేదు. అన్కండిషన్ లవ్ ఉంది. అన్కండిషన్ లవ్, ఎస్ ఆఫ్ పెంటికల్స్, విపరీతమైన ప్రేమ, అభిమానము, ఆప్యాయతలు అన్నీ కూడా మీ మధ్యన ఉన్నాయి. ఓకే, అండ్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్. మీ దగ్గరికి రావాలి అని ఆతృత ఉంది మీ పర్సన్కి, మీ పార్ట్నర్కి. మీ పార్ట్నర్ అనుకోవచ్చు, పర్సన్ అనుకోవచ్చు, ఉంది. ఆయనకు అనుకోవచ్చు, ఆమెకి కావచ్చు, ఉంది. ఇక ఇప్పుడైతే ఉన్న దగ్గరనైతే నరకమైతే ప్రజెంట్ ఎనర్జీలో నరకమైతే అనుభవిస్తున్నారు. దేవుడా, అంటే ఈ లైఫ్ ఇంతేనా, నేను నా బతికి ఇంతేనా, నేను గిట్లనే ఉండన్నా, నా జీవితంలో అంటే మార్పు అయితే ఉండదా, ఏంది నాది జీవితం ఏంది, నా కథ ఏంది అని చెప్పేసి అయితే ఆలోచన అయితే పడుతున్నారు. ఓకే, అండ్ ఇంకోటి, మ్యారేజ్ కాని వాళ్ళైతే పెళ్లి చేసుకుందామనే ఆలోచన ఉంది. మ్యారేజ్ అయిన వాళ్ళైతే దగ్గర కావాలనే ఆలోచన ఉంది. ఓకే, మ్యారేజ్ అయ్యి దూరం ఉన్న పర్సన్స్ అయితే దగ్గర అవుతారు. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ అయితే చేసుకుంటారు. మ్యారేజ్ కార్డ్ అయితే వచ్చేసింది. ఇంకోటి, మీ గురించి గుళ్ళని, గోపురాలని, బయట వాళ్ళని, ఫ్రెండ్స్ని అందరినీ కూడా అరుచుకుంటారు, కనుక్కుంటారు, తెలుసుకుంటారు. ఓకే, అండ్ వచ్చేసి ఇక్కడ 6 ఆఫ్ కప్స్ అంటే మీకు లవ్ ఆఫర్ చేయాలి, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి, మంచిగా లైఫ్ లీడ్ చేయాలి, మంచి బతకాలి, మంచిగా ఇల్లు సంసారం అన్నట్టుగా మంచిగా ఉండాలని చెప్పేసి అయితే మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నాడు. మీతోటి ఇట్లా డబ్బులతో కూడుకున్న లైఫ్ అయితే లీడ్ చేయడానికి ఆలోచనలు అయితే మస్తుగా చేస్తున్నారు. అండ్ ఎస్ ఆఫ్ ఫాన్స్. ప్రేమనైతే అన్కండిషన్గా ఉంది. ఇక్కడ ప్రేమ ఉంది, ఇక్కడ ప్రేమ ఉంది, మీ దగ్గర ప్రేమ ఉంది, ఇక్కడ కూడా ప్రేమ ఉంది. కాకపోతే ప్రజెంట్ మీ పర్సన్ వచ్చేసి ఏదో సమస్యల వల్ల ప్రజెంట్ ఎనర్జీ ఎట్లుందంటే, ఇక్కడ ఎంత ప్రేమ ఉన్నా, ఎంత అన్నీ ఉన్నప్పటికీ కూడా ఓపెన్ అప్ అవ్వాల్సిన స్టేజ్ అయితే ఇది కాదు అని చెప్పేసి అయితే చింతలు అయితే పడుతున్నారని ఇక్కడ చూపిస్తుంది. అంటే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉన్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మరి ఎందుకు అయింది అనేది అది మీకు తెలియాలి, నాకు తెలియదు. ఇక మీకు తెలిసే ఉంటుంది అనుకోండి, సమజైంది అనుకుంటా. ఎనర్జీస్ ఎట్లున్నాయంటే, మీరు ఏమో వెయిటింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అక్కడ ఉన్న మీ పర్సన్ వచ్చేసి ఎంపరరు, ఏం చెప్పడానికి ఇష్టపడని పర్సన్. అండ్ అన్కండిషన్ లవ్ ఉంది ఎనర్జీ ప్రజెంట్. మీకు కూడా లవ్ ఉంది. ఎస్ ఆఫ్ పెంటికల్స్, అక్కడ నుంచి ప్రేమ ఉంది. క్వీన్ ఆఫ్ కప్స్, మీకు కూడా అంత ప్రేమను తీసుకోవాలని ఉంది. పడుకుంటే కూడా నిద్రలో కూడా దేవునికి చెప్పుకుంటున్నారు వాళ్ళ గోస, అలా బాధ, అలా ఇబ్బంది, వాళ్ళ స్ట్రెస్ చెప్పుకుంటున్నారు. మ్యారేజ్ కాని వాళ్ళకైతే పెళ్ళి అవుతుంది. మ్యారేజ్ అయ్యి అంటే విడిపోయిన వాళ్ళైతే దగ్గర అవుతారు. థర్డ్ పార్టీ ఉన్న వాళ్ళైతే థర్డ్ పార్టీని వదిలించుకొని దగ్గరకు రావాలనుకుంటున్నారు. అండ్ వచ్చేసి మీ గురించి ఫ్రెండ్స్ని, పేరెంట్స్ని, ఇంకా ఇప్పుడు పేరెంట్స్ దగ్గర ఉంటే పేరెంట్స్ దగ్గరికి బయటకు రావాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ దగ్గరికి బయటకు రావాలనుకుంటున్నారు. ఎనర్జీస్ అయితే అట్లా చూపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీకు సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా మీ గురించి కనుక్కుంటున్నారు. మిమ్మల్ని డిస్టెన్స్ పెడుతున్నారు, దూరం పెడుతున్నారు అని మీరు బాధపడకూడదు. ఇక్కడ మీ గురించి అరుచుకుంటారు, కనుక్కుంటారు, తెలుసుకుంటారు. ఓకే, గట్లనే 6 ఆఫ్ కప్స్. ఇక్కడ మీకు మీ దగ్గరకు రావాలి, మీకు ఆఫర్ చేయాలి, మంచి లైఫ్ మీతో లీడ్ చేయాలి, మీతో డబ్బులతోటి కూడుకున్న లైఫ్ లీడ్ చేయాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి, ఎవరిని అడుక్కున్న స్టేజ్లో ఉండద్దు అనే ఆలోచనలు అయితే మీ పర్సన్కి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎస్ ఆఫ్ వాన్స్.
విపరీతమైన ప్రేమనైతే ఉంది. ఈ ప్రేమని మీరు హానెస్ట్గా నమ్మచ్చని నేనైతే చెప్తున్నాను. ఓకే. అండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ పర్సన్ మీ దగ్గరనైతే లేడు అని చెప్పేసి లేదు అని నేనైతే చెప్పగలుగుతా. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. ఈ ముచ్చటనైతే జర దిమాకులు దింపుకోరు. ఓకే. థ్యాంక్ యూ ఏంజల్స్. మరి మన ఏంజల్స్ ఏం చెప్తారో చూసేద్దాం. ఏంజల్స్ వీళ్ళకంటే మంచి మెసేజ్ ఇచ్చేసేయండి. మరి దేని గురించి చింతపడుతున్నారు? వీళ్ళ పార్ట్నర్స్ ఆలోచనలు గట్లెందుకు ఉన్నాయి? ఎనర్జీస్ గిట్లెందుకు ఉన్నాయి? దూరంగా ఉన్నారా? ఏంటి ప్రాబ్లం? ఏంటి చెప్పండి. వీళ్ళకు ఏం సజెషన్ ఇస్తారు ఇవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్. ఓం నమః శివాయ. కాంప్రమైజ్ మీ పార్ట్నర్ మరియు వాళ్ళతోటి కాంప్రమైజ్ అయ్యా అంటే ఏదో వదిలించుకునే సిచ్యువేషనా, లేదంటే మీతో గొడవ పడితే కాంప్రమైజ్ అయ్యి మీ దగ్గరికి రావడమా? ఏదో ఒకటైతే జరుగుతుంది. కాంప్రమైజ్ కమ్మంటున్నాం. బెస్ట్ ఆపర్చునిటీ వస్తుంది. వెయిట్ చేయండి. ఓకే. మంచి ఆపర్చునిటీ మీకు ముందట్లుందట. యువర్ రెడీ. దేవుడిచ్చే గిఫ్ట్ని మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి, సిద్ధంగా ఉండండి అని ఏంజల్స్ అయితే చెప్తున్నాయి. రొమాన్స్ మీ మధ్య చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ దేవుడిచ్చిన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మీ మధ్య. అవి గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. చెప్పిన 1కి 2 కార్డ్స్ వస్తున్నాయి. నాట్ ద రైట్ టైం. ఇది కరెక్ట్ టైం కాదట. తొందరపడి నిర్ణయాలు తీసుకొని, తొందరపడి డెసిషన్ తీసుకొని బాధపడద్దు. ఓకే. అన్లక్లీ. ఇప్పుడు అన్లక్లో ఉన్నా అని మీరు బాధపడద్దు. ఓకే. ఇప్పుడు అన్లక్లో ఉన్నారు, బాధపడకండి. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్ మీకేమో చెప్తుందట. మీ మైండ్ మనకి ఎవరు చెప్పినప్పుడు ఏం చెప్తారు? మన మైండ్ చెప్తుంది. మనం ఏం చేయాలి? ఆస్క్ యువర్ ఏంజల్స్. మీరు నమ్ముకున్న దేవుణ్ణి అడగండి. ఇది రైట్ టైం. అడగొచ్చు. మీరు నమ్మిన దేవుణ్ణి అడిగితే కోరిన వాళ్ళకి యూనివర్స్ని అడిగేసేయండి. బ్లెస్ చేయడానికి యూనివర్స్ సిద్ధంగా ఉన్నది కాబట్టి యూనివర్స్ని అడిగేసేయండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఏం చెప్తున్నారు? కాంప్రమైజ్. నెక్స్ట్ టైం చెప్తున్నారు ఆపర్చునిటీ, మంచి ఆపర్చునిటీ మీ లైఫ్లోకి రాబోతుందని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారు? రెడీ. మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి, తొందరపడద్దు. రొమాన్స్ మీ మధ్య చాలా ఉన్నాయి. ఓకే. నాట్ ద రైట్ టైం. తొందరపడద్దు. నాట్ ద రైట్ టైం. ఓకే. ప్రజెంట్ అన్లక్లో ఉన్నారని బాధపడద్దు. అన్లక్లో ఉన్నారు. లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మైండ్ మీకు చెప్తుంది, దాన్ని ఫాలో కండి. ఓకే. ఆస్క్ యువర్ ఏంజల్స్. ప్రజెంట్ ఇది గుడ్ టైం. మీరు దేవుడిని అడగొచ్చు, అంటే కోరుకోవచ్చు అని ఏంజల్స్ అయితే చెప్తున్నాను. ఇక మనం ముచ్చటనైతే తెలిసిందే కదా. ఈ రోజటి మీ పర్సన్ ఆలోచనలు, ఎనర్జీసు ఇట్లున్నాయి. మనకు ఏంజల్స్ ఇచ్చిన మెసేజెస్ అయితే ఇట్లున్నాయి. ఇక మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మెదులుకుంటారని నేను అనుకుంటున్నా. గట్లనే ఏమంటారు, కొత్తగా మన ఛానల్ని చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి చాలామంది కొత్త వాళ్ళు చూస్తున్నారు. చాలామంది అంటే ముందు చూసినంత చూడట్లేదు, ఎందుకంటే డే బై డే పోస్ట్ చేస్తే వీడియోలు చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు నేను డే బై డే పోస్ట్ చేయట్లేదు. 2 డేస్కి ఒకసారి అట్లా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే, అన్నీ చూసుకోవాలి కదా, అట్లనమాట. అందుకని చెప్పేసి డే బై డే పోస్ట్ చేయట్లేదు. గట్ల అన్నమాట. సరే, ఇంకా నేను చెప్పే 30 తెలుసు కదా, ఇక 30 or 50% రిజల్ట్ అయిందంటే కదా మీది. ఇక రిజల్ట్ అయినప్పటికీ కూడా ఇంకా మీరు తెలుసుకోవాల్సినవి ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటే పైన మన ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. నేను వాట్సాప్ అంతా చూసుకోను. కాల్ చేసి మీ ప్రాబ్లం ఏందో మీరు చెప్తే దానికి సొల్యూషన్ ఏందో నేను చెప్పగలుగుతా. ఓకే. అమౌంట్ అయితే ఛార్జబుల్ అవుతాయి. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ.
మన రామకృష్ణ త్యారోని అంటే ఇంకా ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీతో ఉన్నది మీ సుమ. థ్యాంక్ యూ ఆల్. బాయ్.